అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ త్రియా పాప అమ్మ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నేను 2 వారాల నుంచి పాలమీగడ తీసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేసుకున్న పాలమీగడని మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అర గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో వెన్న వాటర్ నుంచి సపరేట్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇక నేను కాచి పక్కన పెట్టుకున్న పాల మీద నుంచి వచ్చిన మీగడని తీసుకొని వెన్న ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగు మీద నుంచి కూడా వెన్న ప్రిపేర్ చేసుకోవచ్చు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ నుంచి వెన్న పైకి తేలుతూ ఉంటుంది కదా, దాన్ని కలెక్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసి పెట్టుకున్న వెన్నలోకి వాటర్ యాడ్ చేస్తూ చెయ్యితో నెమ్మదిగా కలుపుకుంటూ ఈ వెన్నని బాగా కడుక్కోవాలి. ఇలా ఒకసారి వెన్నని కడిగిన తర్వాత ఆ వెన్న నుంచి ఆ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసుకొని వెన్నని ఇలాగే 1-2 సార్లు వెన్నలో యాడ్ చేసుకున్న వాటర్ క్లియర్గా వచ్చేంత వరకు 1-2 సార్లు లేదా 3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత వెన్నని నెయ్యి కాచుకోవాలనుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలెక్ట్ చేసుకున్న వెన్న ఉన్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో మరిగించుకోవాలి. నెయ్యి కాచుకోవాలనుకున్న గిన్నె ఎప్పుడు మందంగా ఉండేలా చూసుకోండి. ఇలా వెన్న అంతా కరిగిన తర్వాత దాన్ని ఒకసారి కలుపుకొని తమలపాకు కానీ కరివేపాకు కానీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాచుకునేటప్పుడు స్టవ్ మాత్రం కంపల్సరీగా సిమ్లోనే ఉండాలి. వెన్న కరిగించుకొని నెయ్యి అవ్వడానికి 40-45 మినిట్స్ వరకు టైం పట్టొచ్చు. చూస్తున్నారు కదా, నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. నెయ్యి కంప్లీట్గా చల్లారిన తర్వాత దాన్ని వడగట్టుకొని ఇలా గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ డబ్బాలను సాధ్యమైనంత వరకు వాడకపోవడమే బెటర్. చూస్తున్నారు కదా, ఇంట్లో కాచిన పాలతోనే మీగడని కలెక్ట్ చేసుకొని వెన్న ప్రిపేర్ చేసుకొని నెయ్యి కాచుకోవడం ఎంత ఈజీయో. 2 వారాల పాటు కలెక్ట్ చేసిన మీగడతో 1 మంత్కి సరిపడా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.